కానీ మిట్ట మధ్యాహ్నం ఒక ఆడకూతురు కష్టం వచ్చి ఇక్కడ పడుకుంది. ఈ పిల్లకి న్యాయం చేసేదాకా నేను నిద్రపోను. ఎవడ్రా నువ్వు? తప్పుకో. ఇంత రోడ్డు పెట్టుకుని నాకెందుకు అడ్డంకి వచ్చావు అది చెప్పు ముందు. ఈ ప్రపంచకంలో ఒక ఆడపిల్లకి జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేసేది ఎవరు? పాపం ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి పడుకునే దుస్థితి ఎవరు తీసుకొచ్చారు? ఆటోకి అడ్డంగా నిలబడి ఏంటి గొడవ? గొడవే గొడవే. ఎవరు గొడవలే చెప్పు. ప్రపంచంలో ప్రతోడికి ఏదో గొడవ ఉంది. అన్నా కొంచెం పక్కకి తప్పుకో అన్నా, మేము అర్జెంటుగా వెళ్ళాలి. అర్జెంట్ అంటే నాకు అర్జెంటే. నాకు పని ఉంది, నీకు పని ఉంది. ఇదిగో ఈ అమ్మాయికి అమ్మాయి అంటే గుర్తొచ్చింది. ఆడపిల్లకి కష్టం వస్తే మనం అండగా నిలబడాలా వద్దా బ్రదరు? ఆ పిల్ల కష్టం తీర్చాలా వద్దా? తీర్చాలి కదా, అది మన బాధ్యత కదా. ఏమంటావ్? అన్నా నిజమే, తీర్చాలి. కానీ కొంచెం పక్కకి తప్పుకోన్నా, మేము చాలా టెన్షన్ గా ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకో, మేము వెళ్ళాలి. అమ్మాయి కోసం వెతుకుతున్నారా? ఎవరా అమ్మాయి? టెల్ మీ ఐసే. నేను కూడా వెతుకుతాను. ఎక్కడ? ఎక్కడ? ఆడపిల్లలకి సాయం చేయాలి, వాళ్ళని కాపాడాలి మనమే. ఫోటో ఏంటి? నేను కూడా వెతుకుతాను. షో మీద ఫోటో. అది ఏదో ఒకటి చెయ్యి. హాస్పిటల్ ఇంకా ఎంత దూరం? ఆ హాస్పిటల్ ఇదేనా? డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఫోటో పర్సులో ఉందా? ఇవ్వు. ఏంటిది? రా సంజు వెళ్దాం. నా మీరు వెళ్ళడానికి వీలేదు. ఫోటో చూపించాలి నాకు ముందు. ఆగు ఆగు. థ్యాంక్ యూ బ్రదర్. మనుషులతో జాగ్రత్తగా ఉండు. మన పక్కనే ఉండి మనకి వెనుపోటు పొడుస్తారు. వెళ్ళన్నా, నువ్వు వెళ్ళు. వెళ్ళు పద. ఏమైంది? అది నాకెందుకో పవి ఇక్కడే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది సంజు. మళ్ళొకసారి ట్రై చెయ్యి. మళ్ళీ ఏమైంది? అది వినిపిస్తుందా? ఎక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. అది పవి ఫోన్ రింగ్ టోన్ లానే ఉంది. పవి, సంజు, పవి. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదయ్యా. పవి 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 ఏమైంది? పవి లే. పవి 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 అయ్యో పవి 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 లేవే. పవి 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 కళ్ళు తెరు. పవి 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 లే. పవి 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 పవి
నీళ్లు తాగు కొంచెం. ఏమైంది పవి? ఇక్కడ పడున్నావేంటి? ఎవరో కారుతో గుద్దడం మాత్రమే నాకు గుర్తుంది. అది తర్వాత స్పృహ కోల్పోయాను. అసలు మాకు చెప్పకుండా నువ్వెందుకు వచ్చావు? ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం తప్పిందో. ఇప్పుడు ఎలా ఉంది పవి? ఏమన్నా దెబ్బలు తగిలాయా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఆహా, ఏం వద్దు, బానే ఉంది. మహేశ్వరి, పవిత్రమ్మకి రూమ్ తెలియక ఇబ్బంది పడుతుందేమో. నువ్వు ఒకసారి బయటికి వెళ్ళి చూడు. సరేనయ్యా. అది అతను నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా కలవాలన్నారు. రూమ్ నంబర్ 21కి రమ్మన్నారు. నేను వెళ్ళి తనని కలిసి మాట్లాడేసి వస్తాను. పవి ఆగాగు, మేము కూడా వస్తాం. ఆగు. మేము కూడా వస్తాం, పద. వద్దు, ఇందాక కూడా ఒకదాన్నే వచ్చి కలవమని చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. మీరొస్తే అతను చెప్పాలనుకున్నది చెప్పరు. అప్పుడు అరవింద్ డెత్కి సంబంధించిన విషయం తెలియకుండానే పోతుంది. నువ్వు రూమ్లోకి వెళ్ళి మాట్లాడు పవి. మేం బయటే ఉంటాం. అతనికి కనిపించాం. ఎలాంటి అనుమానమో రానివ్వము. సరే వెళ్దాం, పదండి. పద, జాగ్రత్త. హే హే, ఎవరు నువ్వు? ఎందుకు తలుపు పెడుతున్నావు?